హాయ్ నమస్తే అండి. స్ట్రాబెర్రీ బాగున్నాయి కదా. ఇవాళ ఈ స్ట్రాబెర్రీ తోటి మనం ఒక స్వీట్ తయారు చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూపిస్తాను. ఈ స్ట్రాబెర్రీని మనం కట్ చేసుకుందాం. మంచిగా కడిగి తీసుకొచ్చి మంచిగా 1 అవర్ మంచిగా తుడిచి ఆరబెట్టాను. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి స్వీట్. ఒక ఫైవ్ స్ట్రాబెర్రీస్ కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించాను, సిమ్ మీద పెట్టుకోవాలి. మనం ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందాం. మంచి 1.5 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇవి బ్లాక్ కిస్మిస్ వేసుకుందాం. దీంతోపాటు ఇవి జీడిపప్పు వేసేస్తున్నాం. దీంతోపాటు బాదం పప్పు సన్నగా తరుక్కున్నది వేస్తున్నాం. కాస్త లైట్గా రంగు మారేదాకా వేయించుకుంటే చాలు. కొంచెం వేడి ఉంటే అవే ఇంకొంచెం కలర్ వస్తాయి. తీసేస్తున్నా, కలర్ మారింది. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇవి వేసేసుకుందాం. ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఆఫ్ చేసేస్తున్నా అండి, చాలు. పక్కన పెట్టేద్దాం. ఇది ప్యాన్ పెట్టాను, స్టవ్ వెలిగించాను. మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్ల నెయ్యి వేసాను. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేద్దాం నెయ్యి. నేను స్ట్రాబెర్రీ కేసరి చేస్తున్నాను. దీంట్లో రవ్వ పోసుకుంటున్నా. 1 కప్పు రవ్వ. మంచి వాసన వచ్చేదాకా వేయించుకుందాం. లైట్గా స్మెల్ వస్తుంది, కొంచెం కలర్ మారుతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఉంచేసి ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేశాను. ఇది పక్కన పెట్టేసుకుందాం. చక్కగా వేగించి చూడండి. 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు బాయిల్ అవ్వాలి. వాటర్ని పక్క స్టవ్ మీదకి మార్చేసుకున్నాం. ఇప్పుడు ఈ కప్పు బెల్లం, అది కప్పు రవ్వకి కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది ఇప్పుడు దీంట్లో వేసి, మీరు స్వీట్ ఎక్కువ తింటా అంటే మీరు స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కాగబెట్టి నీళ్ళు పోసేసుకో. రవ్వ ఉడకాలి కదా. సిమ్ మీద పెట్టేసేయండి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. వాటర్ మొత్తం పట్టినాయండి. 3 కప్స్. రవ్వ చక్కగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో వడబోసుకుంది. కరిగిన బెల్లాన్ని దీంట్లో వడబోసేసుకుంది. ఇదంతా కలుపుకున్నామండి. ఇది వేస్తున్నాను స్ట్రాబెర్రీ, ఇలాచీ పౌడర్ వేస్తున్నాను, కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నా. వీటిని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. 2 స్పూన్లు వేస్తున్నా. ఇంకో ఇలా ముక్కలు ఉండాలండి. ముక్కగా విడిపోతుంది చూడండి. పెనానికి ఇలా కావాలి. చాలా బాగా వచ్చింది. ఎంత మంచి వాసన వస్తుందా అండి. స్ట్రాబెర్రీ వాసన, మంచి ఫ్రూట్తో వచ్చే స్వీట్ వాసన ఎలా ఉంటుంది అలా ఉంది. చూడండి పెనానికి ఎట్లా వదులుతుందో. చూసారు కదా, ఇలా వదిలినప్పుడు మొత్తం అయిపోయినట్టు. ఇంకో ఇలా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. అయిపోయిందండి, ఆఫ్ చేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసాం. ఎలా వచ్చింది స్వీట్? చాలా బాగా వచ్చింది కదా. ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదండి స్ట్రాబెర్రీ కేసరి. ఎలా వచ్చింది? చాలా బాగుంది కదా. ఇలా చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుంది, అసలు మామూలు ఉండదు. ఒకసారి చేసుకొని తిని చూడండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సరదాగా చేసుకొని తినొచ్చండి. అంత బాగుంది, ఈజీగా చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.